ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలనేటువంటి డిమాండ్తో విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త, విద్యార్థి లోకాన్ని, విద్యార్థి శక్తిని తక్కువ అంచనా వేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ విద్యార్థి లోకం స్పందించినటువంటి తీరును గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన దరిమిర ఆ కొనసాగింపుగా తెలంగాణ విద్యార్థి లోకం భారతదేశ ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. ఈరోజు కాస్త ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా, విద్యార్థి లోకం మీద, యువశక్తి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఏ ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గానికి ఒడిగట్టదు. ఇవాళ 14 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో నిదర్శనంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులను గమనించాల్సినటువంటి బాధ్యత, అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. అనేక దేశాల్లో యువత తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. పాలక వర్గాల ద్వారా ఆశించినటువంటి న్యాయం జరగడం లేదు కాబట్టి అనేటువంటి ఆందోళన మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో కూడా కనబడుతున్నది. కాబట్టి ఇవాళ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ విద్యార్థులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. గతం నుండి కొనసాగుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ యథావిధిగా కొనసాగాలి. లక్షలాది మంది మా జీవితాలకు భరోసా కల్పించాలి. పాలక పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా అది మీ బాధ్యత. ఆ బాధ్యతను మీరు విస్మరించినటువంటి దరిమిలానే ఇవాళ పాఠశాలలలో, కళాశాలల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. విద్యార్థులు ఒంటరి వాళ్ళు కాదు, వాళ్ళ వెనుక రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళ వెనుక సభ్య సమాజం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఈ క్షోభ 14 లక్షల తల్లిదండ్రుల క్షోభ కానీ, యాజమాన్యాల క్షోభ కానీ మీ నిర్వాహకం వల్ల, మీ అసమర్థత వల్ల, విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి ప్రయారిటీస్లలో మీకు ఉండేటువంటి నిర్లిప్తత వల్ల, నిర్లక్ష్యం వల్ల కొనసాగుతున్నటువంటి పరిణామం. కాబట్టి తక్షణమే లక్షల కోట్ల రూపాయలతో సుందరీకరణ అంటారు, లక్షల కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలు అనేటువంటి మీరు ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచరు? విద్యార్థులకు ఫ్యూచర్ లేకుండా ఒకవైపు చేసుకుంటూ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తామనడం లేదు. ఇది ఆంతర్యం ఏంటి అంటే దీని వెనుకున్నటువంటి ఆంతర్యం స్పష్టంగా కనబడేది. ఫీజు రియంబర్స్మెంట్ మీ అమ్యామ్యాలకు అవకాశం లేదు. ఈ ఇవ్వాల్సినటువంటి 10,000 కోట్లు విద్యార్థి లోకానికి చెల్లిస్తే మీ పర్సెంటేజీలు రావు. కాబట్టి పర్సెంటేజీల ప్రభుత్వంగా గట్టి ముద్ర వేసుకున్నటువంటి మీరు ఫ్యూచర్ సిటీలు, అదేవిధంగా మూసీ సుందరీకరణ పేరిట ఆ పర్సెంటేజీలు దండుకునేటువంటి కార్యక్రమాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత లక్షలాది మంది తెలంగాణ భవిష్యత్తును కాపాడే, తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టేటువంటి విద్యార్థి లోకం కోసం కేటాయించడం లేదు. కాబట్టి మీ ప్రాధాన్యత ముమ్మాటికి మిగతా వాటికంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఫీజు రియంబర్స్మెంట్. కాబట్టి ఇప్పటికైనా ఆందోళన ప్రారంభమైనటువంటి ఈ స్థితినైనా అర్థం చేసుకొని విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి లోకంతో పాటు మేమందరం కూడా మరి కార్యక్షేత్రంలోకి దిగి మీ మెడలు వంచాల్సినటువంటి అనివార్య